వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తూ ఉంటారు. సో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా చెప్తూ ఉంటారు కదా. అసలు ఇలాంటి లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి లైఫ్ స్టైల్లో, సో వచ్చిన కొత్త మందులేంటి, దీనికి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మానస మైనేపల్లి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. నమస్తే మ్యామ్, జనరల్గా చూస్తే బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, ఒబిసిటీ వచ్చినా, ఇలా కొన్ని రకాల డిసీజులు వస్తే ఇవి మీ లైఫ్ స్టైల్ డిసీజెస్, సో ఇది చేంజ్ చేసుకుంటే తగ్గిపోతుంది అని, కంట్రోల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే అసలు ఏంటి, ఎన్ని రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి అసలు దీనివల్ల? లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటేనండి మన జీవన శైలి ఎలా ఉందో దాన్ని బట్టి అగ్రవేట్ అయ్యే డిసీజెస్ అనమాట. దేనికైనా కూడా జెనెటిక్ టెండెన్సీ అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గన్ గనక తీసుకున్నట్టయితే జెనెటిక్స్ అన్నవి దే లోడ్ ద గన్, అండ్ మన లైఫ్ స్టైల్, మన జీవన పద్ధతి అన్నది ఇట్ ఈస్ అ ట్రిగ్గర్. సో జెనెటిక్గా వచ్చేదాన్ని మనం ఏం చేయలేము, బికాజ్ మనకి ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి ఇవన్నీ ఉన్నాయి అంటే మనకి డెఫినెట్గా రిస్క్ అన్నది ఉంటుంది 30-40% వరకు. బట్ ఇప్పుడు ఈ మధ్యన జరిగిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, అంటే కొంచెం డైట్ వెస్టర్నైజేషన్, కొంచెం కూర్చుని పని చేయడం, ఒకే చోట సెడెంటరీ లైఫ్ స్టైల్, ఊబకాయం అన్నది పెరిగిపోయింది. సో వీటన్నిటి వల్ల అవి ట్రిగ్గర్ అవుతున్నాయండి ఈ మధ్య. సో షుగర్ అంటే డయాబెటీస్, అందరూ వైట్ రైస్ తింటారు కానీ కొందరికి డయాబెటీస్ అనేది వస్తుంది అంటే ఎట్లా చెప్తారు దీన్ని? జెనెటిక్గా ఒక రిస్క్ అంటూ ఉండాలండి. దాని మీద ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, మన ఇంట్లో మన తల్లిదండ్రులకు ఉంది, లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, ఉండాలి అట్లా ఉండాలి. లేదంటే మన అత్తయ్యలు ఎక్కువగా అటువైపు నుంచి వస్తాయి, అంటే పెటర్నల్ లాంటి అత్తయ్యలు, పిన్నులు వాళ్ళకు ఉంది అంటే గనక ముందే మనం రిస్క్లో ఉన్నామని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వన్స్ ఒక 25 years ఇప్పుడు 25 years దాటిన వెంటనే మన వెయిట్ పెరుగుతోంది, మనం ఓవర్ వెయిట్లోకి వెళ్తున్నాము ఆర్ ఊబకాయంలోకి వెళ్తున్నాము అని మనం రికగ్నైజ్ చేసిన వెంటనే మన జీవన పద్ధతి మార్చుకోవాలి. ఆ మార్చుకునే క్రమంలో ఏమవుతుందంటే వైట్ రైస్ మంచిదే కాదు అని చెప్పాం, ఎందుకంటే ఎన్నో జనరేషన్స్గా తీసుకుంటున్నారు, మన ఎన్సిస్టర్స్ అన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ద క్వాలిటీ అండి, అంటే ఇప్పుడు అన్నిట్లోనూ కల్తీ వచ్చేసింది. మనం తీసుకునే వైట్ రైస్ క్వాలిటీ బాగుందా లేదా తెలియదు ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా మిగతా రైస్తో కంపేర్ చేస్తే ఫైబర్ కంటెంట్ కానీ ఆ పోషక విలువలు కానీ తక్కువ ఉంటాయి వైట్ రైస్లో, బికాస్ కంప్లీట్లీ పాలిష్డ్ కాబట్టి. అలాంటప్పుడు ఆల్రెడీ రిస్క్ ఉంది, మన వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఎందుకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నది తీసుకోవడం, అది కాన్సెప్ట్. సో మన పూర్వీకులందరూ రాగులు తినేవారు, సజ్జలు తినేవారు, అందరు తినేవారు. ఈ మధ్య ఏంటంటే బాగా మారిపోయింది అది. సో అలాంటున్నప్పుడు మేము చెప్తాం వైట్ రైస్ అనేది తగ్గించమని చెప్తాం, లేదంటే సింగిల్ పాలిష్ రైస్కి వెళ్ళమని చెప్తాం. అంటే మనం తినే ప్రతి డైట్, ఎవ్రీ మీల్ కూడా ఆ షుగర్ స్పైక్ అనేది ఏదైతే చేస్తుందో అది రిస్క్ ఉంటుందండి మనకి. సో ఎవ్రీ టైం అందుకని HbA1c అని చూస్తాం షుగర్లో, అంటే యావరేజ్ ఆఫ్ 3 months. సో వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్ ప్రతిసారి చూసుకోవాలి, అది మీల్ అన్నది పోషక విలువలు ఉన్నాయా లేదా చూసుకోవాలి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకని మేము చెప్పడం అలా చెప్తాం అనమాట, వైట్ రైస్ అన్నది రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. డయాబెటీస్ వస్తుంది అన్నప్పుడు ప్రీ సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి? ఫస్ట్ మనకి ఈ మధుమేహం ఏదైతే వస్తుందో ఇనీషియల్గా సిమ్టమ్స్ అన్న ఉండకపోవచ్చు అండి. అందుకనే మేము ఇనీషియల్గా 30 years దాటాక స్క్రీన్ చేసుకోమని చెప్పేవాళ్ళం ప్రతి ఇయర్. మన మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇప్పుడు అందరు చేయించుకుంటున్నారు, అవేర్నెస్ పెరిగిపోయింది. ఇప్పుడు 25 years దాటిన వెంటనే ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకోమని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే మనకి లేనివి కూడా ముందు పట్టుకోవచ్చు. సో ఇనీషియల్గా HbA1c ఒక 6.5 ఉందండి, 6.5 ఆర్ ప్రీ డయాబెటీస్ 5.7 to 6.5 మధ్యలో ఉండొచ్చు, ఆర్ 6.5 to 7 మధ్యలో అయినా పర్వాలేదు. అంతవరకు కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ఏవి రావు, ఎందుకంటే మన బాడీ ఏదైతే ఉంటుందో అది కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది మితిమీరింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ బాగా 200 దాటేసాయి, చాలా రోజులుగా ఉన్నాయి, ఆర్ HbA1c 8 దాటేసింది, 8% దాటేసింది. దాని తర్వాత అప్పుడు మనం బాడీ హ్యాండిల్ చేయలేక, మన ఒంట్లో ఉన్న ప్యాంక్రియాస్ ఇవన్నీ ఉంటాయి కదా గ్లాండ్స్, అవి కూడా హ్యాండిల్ చేయలేక అప్పుడు సిమ్టమ్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనం అందరికి తెలిసిందే, ఎక్కువగా మనకి మూత్రం రావడం కానీ, నైట్ టైం ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, మెల్లగా కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది,
తర్వాత నీరసం, ఫెటీగ్ అన్నది చాలా కామన్గా చూస్తామండి. బార్డర్ లైన్ షుగర్లో కూడా మన నీరసం అన్నది చూస్తాం. ఫెటీగ్ అన్నది అరికాళ్ళ తిమ్మిర్లు, మంటలు, నర్వ్ డ్యామేజ్ సిమ్టమ్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా హీల్ అవ్వకపోవడం, ఇవన్నీ లేటర్ స్టేజ్లో వస్తుంది. ఓకే. సో అంటే వచ్చే ముందు అయితే లక్షణాలు ఏం కనపడవు, కానీ వచ్చాక ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా వాళ్ళు అలసటగా ఫీల్ అవుతారు, బరువు తగ్గిపోతారు, సో ఆకలి ఎక్కువగా వస్తూ ఉంటుంది, సో ఎక్కువసార్లు యూరినేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేయాల్సిందేనండి. అంటే యాక్చువల్గా మేమేం చెప్తామంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ అండి, ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పెద్ద షుగర్ మైల్డ్గా ఉన్నా కూడా వాళ్ళకి ఫస్ట్ తిమ్మిర్లు మొదలైపోతాయి. సో తిమ్మిర్లు, మంటలు కాళ్ళ మీద, ఆర్ నైట్ టైం కొంచెం స్లైట్ యూరినేషన్ అనుకోవడం, లేదంటే నీరసం, ఫెటీగ్ అన్నది ముందే స్టార్ట్ అవుతుంది. కానీ ఏమనుకుంటారంటే మేబీ నేను ఇప్పుడు అందరికీ స్ట్రెస్ రిలేటెడ్ జాబ్సే ఉన్నాయి ఇప్పుడు, మెజారిటీ దే ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఆర్ వేరే జాబ్స్ ఏదైతే ఎక్కువ కూర్చొని పనిచేయాల్సి వస్తుందో దాంట్లోనే ఉన్నారు అందరు ఇంచుమించుగా. సో వాళ్ళు ఏంటంటే స్ట్రెస్, దానివల్ల నీరసం వస్తుందేమో మనకి, అలాంటి ఆర్ విటమిన్ డెఫిషియన్సీస్ కామన్ అయిపోయి, ఆ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా సేమ్ ఇలాంటి సిమ్టమ్సే వస్తాయి, నీరసం కానీ అరికాళ్ళ తిమ్మిర్లు, మంటలు. డాక్టర్స్ చెప్తుంటారు B12 డెఫిషియన్సీ ఉందంటే సేమ్ షుగర్ లక్షణాలే ఉంటాయి, సో అది స్కిప్ చేసేస్తారు. అందుకనే మేము ఎక్కువ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకంటే ఈ జీవన శైలికి రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువైపోవడంతో స్క్రీన్ చేసుకోండి ఎవ్రీ ఇయర్, అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్. 25 years దాటిన తర్వాత యూ ఇంక్లూడ్ షుగర్స్, థైరాయిడ్, ఇలాంటి కామన్గా ఏవైతే పెరిగిపోయాయో అది ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను. షుగర్ కనుక్కోలేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు అసలు అది ఎలాంటి డ్యామేజ్ చేస్తుంది శరీరాన్ని? అంటే మీరు చెప్తే నమ్మరు కానీ బార్డర్ లైన్ షుగర్ ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు మనకి షుగర్ వచ్చింది అనుకోండి, ఈ రోజు మనకి షుగర్ తేలింది, దానికి ఒక 10 ఏళ్ల ముందు నుంచే డ్యామేజ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా. సో మనం ఎప్పుడైతే బార్డర్ లైన్ షుగర్లోకి వెళ్తామో, అంటే HbA1c 5.7% దాటడం కానీ, ఆర్ షుగర్స్ ఫాస్టింగ్ పరగడుపున షుగర్ 100 దాటడం కానీ, ఆర్ తిన్న తర్వాత షుగర్స్ మోర్ దెన్ 140 దాటడం కానీ, అప్పుడు ఏమవుతుందంటే ఆర్గన్ డ్యామేజ్ మొదలైపోతుంది. అంటే ఇది ఎక్కువ షుగర్ కింద తీసుకుని అవి లోపల ఏంటంటే టాక్సిక్ రాడికల్స్ అంటాం, అంతే కదా, అంత షుగర్ అనవసరం మనకి, హ్యాండిల్ చేయలేదు బాడీ. సో అది టాక్సిక్ రాడికల్స్ కింద ఫామ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అంటున్నారు కదా ఇప్పుడు అందరు, ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోయి ఆర్గన్ డ్యామేజ్ అప్పటి నుంచే మొదలవుతుంది. సో మెల్లగా ఫస్ట్ అంటే పర్సన్ టు పర్సన్ అండి, ఒకళ్ళకి తిన్న తర్వాత కన్సిస్టెంట్గా పెరుగుతుంటాయి షుగర్స్ బార్డర్ లైన్లోనే అయినా కూడా, ఒకళ్ళకి పరగడుపుని చూపిస్తుంది అది ముందరే ఎక్కువ ఉంది, దీన్ని ఇక్కడే మనం ఆపాలి, ఏదో ఒకటి చెయ్యండి, జీవనశైలి మార్చుకోండి, ఆర్ కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి స్టార్ట్ చేయండి అని అప్పుడే చెప్తుంది. సో బార్డర్ లైన్ షుగర్ ఉన్నప్పుడే డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, అది చాలా మంది గ్రహించరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, నేను ప్రాక్టీస్ చేసే ఏరియా అంతా కూడా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ డామినేటెడ్, గచ్చిబౌలి అటువైపు ఉంటుంది. వాళ్ళ HbA1c బార్డర్ లైన్ షుగర్ ఉంది అని చెప్పినా కూడా, ఆర్ షుగర్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిస్తానండి, ఆగను. వన్స్ అది డయాబెటిక్ రేంజ్, మనం ఆ పర్సన్ని షుగర్ ఉన్న పర్సన్ లాగా లేబుల్ చేసిన తర్వాత మొదలు పెట్టేస్తాం. ఎందుకు చేస్తాం మేము అదంతా అంటే, ఆర్గన్ డ్యామేజ్ వద్దు, ఆల్రెడీ అయిపోయింది, ఎంతో కొంత అయింది, సో అది మనం ఇంకా రెస్ట్, మనం అది ఆపేయాలి అన్న అవసరం ఉంది ఇప్పుడు. కానీ ఎందుకు ఇప్పుడు మెడిసిన్స్, మేము మా లైఫ్ స్టైల్ జీవన శైలి మార్చుకుంటాం అని చెప్పి చాలా మంది డిలే చేస్తారు, ఆర్ ఒప్పుకోరు ఫస్ట్ మొదలు పెట్టంగానే. సో అది అన్నమాట. ఇప్పుడు ఈ షుగర్ స్పైక్స్ అనేవి అంటే తీయటి పదార్థాలు తింటే అవుతుందా, లేదంటే గ్లూకోజ్ ఉన్న ఏ ఫుడ్ తిన్నా అవుతుందా? మనకి ఒంట్లో ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోటీన్స్ కానీ, మన ఫ్యాట్స్ తీసుకున్నా కానీ, ఆర్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కానీ, అది చిన్న చిన్న పార్టికల్స్లోకి కన్వర్ట్ అవుతుంది. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి అంటే సింపుల్ షుగర్స్, అంటే ఇమీడియట్గా షుగర్ స్పైక్ చేసేవి కానీ, లేదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి, అంటే మైదా ప్రోడక్ట్స్ కానీ, ఆర్ టూ మచ్ ఆఫ్ కార్న్, స్వీట్ కార్న్ లాంటివి తీసుకోవడం కానీ, టూ మచ్ ఆఫ్ వైట్ రైస్, ఇవన్నీ కూడా మన చక్కెర స్థాయి ఎక్కువ ఉంటాయి వాటిలో. సో అవి తీసుకున్నా కూడా అల్టిమేట్లీ షుగర్, ప్యూర్ షుగర్ కానీ, బెల్లంతో కూడా షుగరే ఉంటుంది, అదేమి డిఫరెంట్ దేమీ కాదు. ఆల్టర్నేటివ్ షుగర్ లాగా అనుకుంటారు కానీ కాదు, హనీ ఏదైనా అల్టిమేట్ గా షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే సింపుల్ షుగర్స్, బాగా ఆయిల్ కంటెంట్ ఉన్నవి కానీ, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవి అవాయిడ్ చేయాలి. అన్నిట్లో ఈ డయాబెటీస్ పెరగడానికి కారణమయ్యే ఉంటాయండి. సో ఓన్లీ వైట్ రైస్ తిన్నాము, ఓన్లీ షుగర్ తిన్నాము, టీ తాగాము అంటే కాదు, అలా ఉండదండి. అందుకని మన క్వాలిటీ ఆఫ్ ద మీల్, అంటే మనం తినే పద్ధతిలో ఉన్న
రేషియో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ దాన్ని బట్టి మన షుగర్ స్పైక్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీల్లో మేము ఏం చెప్తామంటే ప్లేట్ మెథడ్ అంటాం. ప్లేట్ మెథడ్ అంటే సగం ప్లేట్ మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ వెజిటబుల్ సాలడ్ కానీ ఉండాలి. దాంట్లో ఆ సగంలో సగం శాతం అంటే పావు శాతం కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఎందుకంటే మన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రోటీన్, ఫ్యాట్స్ తీసుకుంటే అది ఎప్పుడు 6-8 గంటల తర్వాత కానీ అది కన్వర్ట్ అవ్వదు మనకి ఎనర్జీ వచ్చేదానికి. సో 1/4 ప్లేట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అది మంచి కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ కానీ, లేదంటే మన అన్ని రకాల ధాన్యాలు అంటే కొర్రెలు, సామలు ఇవన్నీ తీసుకోమంటాం. 1/4 ప్లేట్ ఫ్యాట్ కంటెంట్ ఉండాలి మనకి ఏదో ఒక విధంగా. ఎందుకంటే ఫ్యాట్ అన్నది మనకి స్టోర్ అయ్యి తర్వాత ఎనర్జీ లాగా రిలీజ్ చేయాలి. సో ఇమీడియట్ గా ఎనర్జీ వచ్చేవి ఉండాలి, తర్వాత మనకి స్టోరేజ్ ఫామ్ లో కూడా ఉండాలి అలా అనమాట. సో క్వాలిటీ ఆఫ్ ద మీల్ ఇంపార్టెంట్ అండి ఓవరాల్ గా. అది మనం ఒక ప్లేట్లో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఫైబర్ ఎక్కువ తీసుకున్నాను, మంచిదే, షుగర్ స్పైక్ రాదు. మనకి ఎక్కువ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నట్టు ఇమీడియట్ గా షుగర్ స్పైక్ వచ్చి బర్డన్ అయిపోతుంది ప్యాంక్రియాస్ కి. ప్యాంక్రియాస్ అనేవి లోపల ఉంటాయి కదా గ్లాండ్స్, అవి హ్యాండిల్ చేయలేవు అనమాట టూ మచ్ ఆఫ్ షుగర్స్. అదవుతుంది. ఓకే. సో వైట్ రైస్ కొంచెమైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. అంటే ఇన్ లిమిట్. ఆ వైట్ రైస్ తీసుకుంటాం మాకు వేరే పడవు అనుకుంటే కనుక సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవచ్చు. ఆర్ వైట్ రైస్ లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని లో GI రైస్ అని వస్తుంది, ఆర్ ఇప్పుడు మన బాస్మతి రైస్, ఇవన్నీ ప్యూర్ కంప్లీట్ గా పాలిష్ చేసే రైస్ కన్నా బెటరే అనమాట. బాస్మతి రైస్ తీసుకోవచ్చు షుగర్ ఇన్ లిమిట్. అంటే మనం ఎప్పుడైతే ఈ సోనా మసూరి తీసుకుంటామో అది కంప్లీట్ పాలిష్డ్ కదా, బాస్మతి స్లైట్లీ బెటర్. సో అలా. సో మేము చెప్పడం అయితే వైట్ రైస్ అసలు వద్దని చెప్తాం వన్స్ షుగర్స్ ఉన్నప్పుడు అది. బట్ కొంతమందికి పడవండి. సో పేషెంట్ కి పడినప్పుడు మీరు ఇవే తీసుకోండి. వాళ్ళు చాలా మందికి బ్రౌన్ రైస్ పడదు, మిల్లెట్స్ చాలా పడవు, బట్ కంఫర్టబుల్ గా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. లేదంటే ఇప్పుడు కొర్రెలు వీటితో కాన్స్టిపేషన్ చెప్తారు, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళని మనం చెప్పలేం మీరు ఇదే తీసుకోండి. వాళ్ళు ఏది తినగలిగితే దాంట్లో ప్రోటీన్స్ పెంచండి, ఫైబర్ పెంచండి, తీసుకోండి, మీకు పడింది అది లిమిట్ లో తీసుకోమని చెప్తాం. అది చపాతి యాక్చువల్గా చెప్పాలంటేనండి వీట్ ఏదైతే ఉంటుందో రైస్ కన్నా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది మనం చూసాం, ఎందుకంటే మన హార్వర్డ్ ప్రొఫెసర్స్ వాళ్ళు రీసెంట్గా కూడా రిలీజ్ చేశారు దట్ వీట్ అది మనకి డ్యామేజ్ చేస్తున్నది అది ఎక్కువ రైస్ కన్నా కంపేర్ చేస్తే. సో కంప్లీట్ వీట్తో చేసిన మన గోధుమ పిండితో చేసిన చపాతీలు ఇవి వద్దని చెప్తున్నాం. సో గో ఫర్ మల్టీగ్రెయిన్స్. మల్టీగ్రెయిన్ అప్పుడు ఏమవుతుందంటే గ్లూటెన్ కంటెంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది, మనం అన్ని కలిపినప్పుడు ఏంటంటే ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది, గ్లూటెన్ కంటెంట్ తగ్గుతుంది. సో అలా తీసుకోమని చెప్తాం. లేదంటే బాజ్రా, రాగితో కూడా చేసుకోవచ్చు. సో అలా తీసుకుంటే ప్రిఫరబుల్. అంటే మనం ఇదంతా మాట్లాడుకుంటున్నది షుగర్ రిస్క్ ఉన్న వాళ్ళల్లో, షుగర్ వచ్చిన వాళ్ళలో. రిస్క్ అంటే మీకు తెలిసింది ఇప్పుడు అందరికీ రిస్క్ ఉంది, ఫ్యామిలీలో షుగర్ లేని వాళ్ళే లేరు, ఇంట్లో ఇద్దరికి ఆర్ మల్టిపుల్ జనరేషన్స్ లో ఉంటుంది. సో ఏదైనా సరే అది ఇప్పుడు ఈ కాలంలో జెనెటిక్స్ మన దీని జీవన శైలి బట్టి అలా రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. షుగర్ వచ్చిందంటే ఇప్పుడు కొత్త మందులు వచ్చాయి, పూర్తిగా తగ్గించవచ్చు, ఇంజెక్షన్స్ వచ్చాయి, ధర ఎక్కువైనా తీసుకోండి అంటున్నారు. నిజంగానే షుగర్ని రివర్స్ చేసే, పూర్తిగా కంట్రోల్ చేసే, తగ్గించే మందులు వచ్చాయా? ఇప్పుడు ఈ మందులు ఏవైతే మార్కెటింగ్ చేస్తున్నారో ప్రిసైజ్గా చెప్పాలంటే ఈ కొత్త మందులు ఏవైతే వచ్చాయి, ఈ రీసెంట్గా మన హెడ్లైన్స్ అవన్నీ ఫిబ్రవరి నుంచి మొదలయ్యాయండి. సో మనకి 2 మెడిసిన్స్ వచ్చాయి రీసెంట్గా. ఒకటి వచ్చేసి అందరూ మాంజెరో అంటున్నారు, అది తెలిసింది, టిర్జాపటైడ్ ఆ డ్రగ్ పేరు. ఇంకోటి మన సెమాగ్లూటైడ్, అది రీసెంట్గానే ఒక 2 months బ్యాకే వచ్చింది ఇండియాలోకి. బట్ ఈ గ్రూప్లో ఉన్న మాలిక్యూల్స్, ఈ గ్రూప్లో ఉన్న డ్రగ్స్ అన్నది ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఉన్నాయి. డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఉంది మాకు 20 ఏళ్ళగా, ఇంతకు ముందు 10 ఏళ్ల నుంచి మేము వాడుతున్నాం అందరిలోనూ. ఓన్లీ థింగ్ సేమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అండి. అప్పట్లో కొంచెం కాస్ట్లీ ఉండేవి, అంటే ఆ జనరేషన్ 10 years బ్యాక్ ఇంత పెట్టలేకపోయేవారు అందరూ. సో అప్పుడు మేము ఎవరిలో వాడేవాళ్ళు అంటే ఇంకా మల్టిపుల్ మెడిసిన్స్ మీద ఉన్నారు, ఇన్సులిన్ కూడా వెళ్తోంది 3-4 సార్లు, ఆర్ కిడ్నీ ప్రొటెక్షన్. ఈ మెడిసిన్స్ అన్నిటికి కూడా కిడ్నీ అండ్ గుండె ప్రొటెక్ట్ చేసే లక్షణాలు ఉన్నాయి. అవి ఎన్నో స్టడీస్లో తేలిన తర్వాత రిలీజ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళలో మేము ప్రిఫర్ చేసేవాళ్ళం, వాడేవాళ్ళం కాదని కాదు, బట్ అంత మార్కెట్ చేయలేదు వాటిని. పాత మెడిసిన్సే, వాటిలోనే కొత్త డ్రగ్స్ యాడ్ అవుతూ వచ్చాయి. సో వీటిలోనే చెప్పాలంటే ఒక 5 years బ్యాక్ కూడా టాబ్లెట్ ఫార్మ్స్లో కూడా వచ్చాయి, అది మేము వాడాము అసలు 6 years నుంచి, అది చాలా మంది పేషెంట్స్లో వాడుతున్నాము. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మాలిక్యూల్స్ ఏంటంటే మార్కెటింగ్ ఎక్కువ అయిపోయింది. సో అందరూ దాన్ని వెయిట్ లాస్ డ్రగ్,
వెయిట్ లాస్ డ్రగ్ లాగా తీసుకుంటున్నారు. అది వెయిట్ లాస్ డ్రగ్ అంటే ఓకే, అది వెయిట్ లాస్ డ్రగ్ ఒబేసిటీకే ప్రూవ్ అయింది. ఏడిఏ కానీ డిసిజే అప్రూవల్స్ కానీ వచ్చాయి. బట్ అట్ ద సేమ్ టైం షుగర్ కంట్రోల్ చేసే డ్రగ్స్ బేసిక్గా అవి. సో మనం ఇప్పుడు మేము పేషెంట్స్లో వాడతాం కదా, మేము ఏం చూస్తామంటే కొంతమందిలో వెయిట్ లాస్ వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే 70% వెయిట్ లాస్ వస్తుందని, అంటే అట్లీస్ట్ 5-10% వరకు వస్తుంది. మాకు కావాల్సింది ఒక 10% వెయిట్ లాస్. 10% వెయిట్ లాస్ అయితే డయాబెటీస్ రివర్సల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళ షుగర్స్ ఎక్సలెంట్గా తగ్గుతాయి. అంటే HbA1c అనేది బాగా తగ్గుతుంది. సో ఎక్కువ ఇది ఒబేసిటీకి ఇది అది అనే కన్నా మేము చూసేది దాన్ని డయాబెటీస్ కంట్రోల్. సో షుగర్ ప్లస్ ఊబకాయం ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ మేమే ప్రిఫర్ చేస్తాం. అయితే వెయిట్ లాస్ అనేది అంత ఈజీగా అయిపోతుందా ఈ ఇంజెక్షన్తో? అవుతారండి. అంటే అట్లీస్ట్ 5-10% వెయిట్ లాస్ అయితే చూస్తామండి. 5-10%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నారు, సమ్ పర్సన్ ఇస్ అరౌండ్ 100 kgs. 5-10 kgs అయితే అట్ ద ఎండ్ ఆఫ్ 3 months అంటే 3 నెలల తర్వాత మేము ఎనీ వెయిట్ లాస్ డ్రగ్ అనుకోండి, దేనికైనా అనుకోండి, ఒక 3 monthsకి చూస్తాం మేము అవి ఎంత వెయిట్ తగ్గించాయి, షుగర్ ఎంతవరకు తగ్గింది, అసలు హౌ ఈస్ హీ డూయింగ్. అంటే మనకి ఆ పర్సన్ కూడా ఇంపార్టెంటే. మన ఈ డ్రగ్ పెట్టంగానే వదిలేలేము, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మానిటర్ చేసుకోవాలి. సో 3 monthsకి అట్లీస్ట్ ఒక 5% వెయిట్ లాస్ వచ్చిందంటే ఆ మెడిసిన్ పనిచేస్తున్నట్టు. మనకి ర్యాపిడ్ వెయిట్ లాస్ మేము టార్గెట్ చేయమండి ఇచ్చేటప్పుడు. అంటే మనకి ఎక్కువ ర్యాపిడ్గా ఒక 15-20% వెయిట్ లాస్ ఒక 1-2 monthsలోనే అయిపోతే బాడీ కూడా అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువైపోతాయి. అంటే మనకి న్యూట్రిషన్ అన్నది తగ్గిపోతుంది, ఒంట్లో విటమిన్స్ తగ్గిపోతాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో మేము చూసేది 3 నెలల్లో ఒక 5% తగ్గారు అనుకుంటే మెల్లగా కంటిన్యూ చేస్తాం మెడిసిన్ని. షుగర్ పేషెంట్ అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ మళ్ళీ చాలా మెడిసిన్స్ మీద ఉన్నారు, వాళ్ళకి ఇంక మేము లైఫ్ లాంగ్, ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్గా ఇవి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి ఈ మెడిసిన్స్, వాళ్ళు ఓకే అనుకుంటే కనుక మేము లైఫ్ లాంగ్ కూడా వాడతాం. అంటే తప్పేం లేదు దాంట్లో. మాకు కావాల్సిన షుగర్ కంట్రోల్ కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఏదైనా డ్రగ్ రిలీజ్ చేసింది అనుకోండి, మన ఏడిఏ కానీ అప్రూవల్ ఇచ్చింది అనుకోండి, అది షుగర్కి ఫస్ట్ వస్తుందండి దాని ఇండికేషన్. షుగర్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన మెడిసిన్స్ కూడా ఎన్నో స్టడీస్ చేసిన తర్వాతే రిలీజ్ చేస్తారు. లైఫ్ లాంగ్ వాడుకునే మెడిసిన్స్ ఇవి. ఏ మెడిసిన్కైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం మామూలుగా షుగర్కి వాడే మెట్ఫార్మిన్ మెడిసిన్కే దానికి గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లూజ్ మోషన్స్ వస్తాయి, అందరికీ పడదు. నేను అబ్జర్వ్ చేసింది 30% మందికి ఆ ఫస్ట్ లైన్ డ్రగ్గే పడదు షుగర్కి. మెట్ఫార్మిన్ వాడితే డయేరియా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. డయేరియా చాలా కామన్గా చూస్తామండి. 20-30% చూస్తాను నేను. అది పెట్టేటప్పుడు కూడా హై డోసెస్కి 1 gram వరకే పెట్టగలుగుతాను. దాని తర్వాత ఆలోచించి పెడతాను. సో ఇవన్నీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు గనక ఫైనాన్షియల్గా ఎఫోర్డబిలిటీ ఉందంటే లైఫ్ లాంగ్ కూడా పెడతాం నేను మెడిసిన్స్. అది ఇప్పుడు రివర్స్ అవుతున్నప్పుడు లైఫ్ లాంగ్ ఎందుకు వాడాలి? అవసరం లేదు, అందుకనే. సో మనం ఎప్పుడైనా పేషెంట్ని పట్టుకుని ఉండాలండి. అంటే మనం వదలలేము, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. ఏ మెడిసిన్ పెట్టినా కూడా ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 నుంచి వాళ్ళకి ఓన్లీ వెయిట్ లాస్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సివియర్గా లేదు, అర్లీ డయాబెటీస్, యంగ్ పేషెంట్, ఒక యుక్త వయసులో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 30-40 years వాళ్ళలో ఉన్నారు, ఊబకాయం ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళల్లో నేను ఫస్ట్ ఇవే ప్రిఫర్ చేస్తాను మెడిసిన్స్. ఎందుకు ప్రిఫర్ చేస్తాను? అండర్లైన్ ప్రాబ్లమ్ ఊబకాయం, అక్కడ అది రివర్స్ చేస్తే ఒక 3 నుంచి 6 నెలల వరకు వాడిన తర్వాత వన్స్ వాళ్ళు నేను చెప్పినట్టు మీకు 5-10% వెయిట్ లాస్ అయిపోయారు, మోటివేషన్ అన్నది వస్తుందండి ఫస్ట్. ఇప్పుడు మనం వి ఫీల్ లైటర్ కదా, మనం ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్నాము, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవన్నీ ఉండవు. వాళ్ళు దే గెట్ మోటివేటెడ్ అండి. 2-3 monthsకే మేడం నాకు చాలా బాగుందని చెప్తారు. సో వాళ్ళంతటి వాళ్ళే దే స్టార్ట్ డూయింగ్ మన ఫిజికల్ యాక్టివిటీ కానీ అది చేస్తారు. అలాంటప్పుడు ఇంకా అవసరం లేదు, షుగర్ రివర్స్ అవుతోంది ఆర్ మినిమం డ్రగ్స్ మెయింటైన్ చేయొచ్చు, అలాంటప్పుడు తీసేస్తాం. సో డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్, అన్నీ కూడా పేషెంటే ఇంపార్టెంట్ అండి అక్కడ. సో పేషెంట్ కి ఆ పేషెంట్ లక్షణాలు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారు, మామూలు ఓవర్ వెయిట్లోనే ఉన్నారు, ఒబేసిటీ లేదు, షుగర్స్ అన్నో పెద్ద ఎక్కువగా లేవనుకోండి, ప్రిఫర్ చేయము. ఎందుకంటే వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీళ్ళ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్, ఆల్రెడీ గ్యాస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో పెట్టలేము. సో ఇలా మనం ఒక్కొక్క పేషెంట్ని చూసుకుంటూ వాళ్ళకి మెల్లగా మనకి అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, టైం తీసుకోవాలి పేషెంట్తో. హడావుడిగా పెట్టేసి తర్వాత వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాళ్ళు అంటే అన్ఇన్ఫార్మ్డ్గా ఉండకూడదు అనమాట. అయితే ఈ ఇంజెక్షన్స్ వచ్చాయి, వెయిట్ లాస్ అవుతారు, షుగర్స్ తగ్గిపోతాయి,
అంటే పూర్తిగా షుగర్ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది ఆ, కొందరిలో అయినా. కొందరిలో అంటే నేను చెప్పినట్టు యంగ్ పేషెంట్ బాగా మోటివేటెడ్గా ఉన్నారు, అయ్యో నాకు ఇప్పుడు వచ్చింది మేడం, నేను డెఫినెట్గా నాకు ఇప్పటిదాకా నా జీవన శైలి బాగాలేదు, నేను అంతా బాగా అవుట్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకునేవాడిని, అసలు కూర్చునే పని చేశాను, మధ్యలో అసలు లేవలేదు, ఇలా ఉన్న వాళ్ళల్లో బార్డర్ లైన్ షుగర్ ఉన్న వాళ్ళల్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. బార్డర్ లైన్ షుగర్, బార్డర్ లైన్ షుగర్ ఆర్ మైల్డ్ డయాబెటిస్ టిల్ HbA1c 8 వరకు ఉన్న వాళ్ళల్లో కూడా రివర్స్ అయిన ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయండి, 60 to 70%. అందుకనే ఎప్పుడు చెప్తాం షుగర్లో డైట్ లైఫ్ స్టైల్ 40% వాళ్ళదే ఉంటుందండి, మా కన్నా కూడా వాళ్ళది బాగా చేస్తే మనకి ఈజీ అయిపోతుంది కంట్రోల్ చేయడం. అదన్నమాట మ్యామ్. ఇంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చినా కానీ ఎప్పుడైనా మీరు పేషెంట్కి ఇన్సులిన్ పెడితే భయపడుతూ ఉంటారు. సో అసలు ఇన్సులిన్ అనేది ఎందుకు మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు? ఇన్సులిన్ వెళ్ళి ఏం చేస్తుంది అసలు? టాబ్లెట్స్ కన్నా ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తుందా? సో ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఉందండి. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే షుగర్, వాళ్ళల్లో లోపల క్లోమా గ్రంథి ప్యాంక్రియాస్ అనేది పనిచేయవు జెనెటిక్గా. అది 90 ఎప్పుడైనా సరే 90% డ్యామేజ్ అయిన తర్వాతే మన గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడే బయటపడతాయి, థైరాయిడ్ కానీ షుగర్ కానీ. అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ ఇన్సులినే చిన్నపిల్లల్లో. సో అప్పుడు మనకు ఆప్షన్ లేదండి, వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్సులిన్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. టైప్ 2 డయాబెటీస్ అంటే కొంచెం పెద్దవాళ్ళలో వచ్చే షుగర్. మెయిన్ టైప్ 2 డయాబెటీస్ మన లైఫ్ స్టైల్ డిసీజ్. టైప్ 2 డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసీజ్, టైప్ 1 కాదు. టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళకి వెయిట్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన షుగర్లో ప్యాంక్రియాస్ అనేవి పనిచేస్తాయి, పని చేయదని కాదు, ప్యాంక్రియాస్ చక్కగా పనిచేస్తుంది, మనం తీసుకునే షుగర్ అంతా అది మెటబలైజ్ చేస్తుంది, షుగర్ లెవెల్ నార్మలైజ్ చేసేటట్టు ఆ క్లోమ గ్రంథి డ్యూటీ అది. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో మన అవయవాలు ఉంటాయి కదా, అది ఎక్కడ పనిచేస్తుంది? మసిల్, ఫ్యాట్, లివర్ దగ్గర పనిచేసి. అంటే ఇప్పుడు మెయిన్ ఇన్సులిన్ది నేనేం చెప్పాలంటే మీకు దాని రోల్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లేదు, అప్పట్లో ఫెమిన్స్ ఇవన్నీ వచ్చేవి కదా, అప్పుడు ఏం చేస్తుందంటే ఇన్సులిన్ మనం తినే ఫుడ్ని యానబాలిక్ హార్మోన్ అంటే ఫ్యాట్ కింద స్టోర్ చేసేసి అన్ని చోట్ల పెట్టేస్తుంది. సో మనకి ఫుడ్ లేని టైంలో మనం ఆ ఫ్యాట్స్ని వాటిని యూజ్ చేసుకుని ఎనర్జీ వచ్చేదండి, మెయిన్గా అది యానబాలిక్ హార్మోన్. సో ఈ ఇన్సులిన్ అనేది పనిచేయదు టైప్ 2 డయాబెటీస్లో, ఆర్గన్స్ దగ్గర పనిచేయదు అనమాట. అలాంటప్పుడు మన ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి చూస్తూ ఉంటుంది, అదే జాబ్ చేయడానికి, మనం చేసే జాబ్కి ఎక్కువ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి ప్రాబ్లమ్. మేము ఇచ్చే మెడిసిన్స్ ఇనీషియల్గా కూడా టైప్ 2 డయాబెటీస్లో మెడిసిన్సే పెడతాం, ఎందుకంటే అక్కడ ఇష్యూ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఆ ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు ఉండే మాలిక్యూల్స్, డ్రగ్స్ చూస్ చేసుకుని పెడతాం. రాను ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్లో కూడా ఒక 20 ఏళ్ళు దాటిన తర్వాత 15 to 20 years తర్వాత ఎంత మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నా కూడా ఆ ఇన్సులిన్ మెల్లమెల్లగా దాని అమౌంట్ అన్నది తగ్గిపోతుంటుందండి. అంటే ప్యాంక్రియాస్ అంతకన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది, మెల్లగా 15-20 years తర్వాత ఇన్సులిన్ మీదకి వెళ్తారు. ఈ డయాబెటీస్ అనేది ప్రోగ్రెసివ్ డిసార్డర్. ప్రోగ్రెసివ్ అంటే రాను కొంచెం పెరుగుతుంది, అంటే పెరగని వాళ్ళు కూడా ఉంటారు ఎక్సెప్షన్స్. సో అలా ఇన్సులిన్ రాని పక్షంలో మనకి తెలిసిపోతుంది, అంటే వాళ్ళు చాలా మెడిసిన్స్ మీద ఉంటారు, ఆ షుగర్ అన్నది తగ్గదు, HbA1c తగ్గదు, అలాంటి వాళ్ళల్లో అండ్ లీన్ అయిపోతారండి. ఇన్సులిన్ ఉన్నప్పుడు ఎప్పుడు మనం కొంచెం వెయిట్ మెయింటైన్ అవుతుంది, నేను చెప్పాను కదా అనబాలిక్ హార్మోన్, అది ఎప్పుడైతే తగ్గిపోతుందో లీన్ అయిపోవడం స్టార్ట్ అవుతారు అన్నమాట. సో లీన్గా ఉన్న వాళ్ళల్లో ఓకే వీళ్ళకి ఇన్సులిన్ లోపల ఇంకా ప్రొడ్యూస్ అవ్వట్లే, మనం ఎన్ని మెడిసిన్స్ పెట్టినా అది HbA1c తగ్గట్లేదు, అలాంటప్పుడు మేము ఇన్సులిన్ మీదకి వెళ్తాం అన్నమాట. ఓకే, అది. సో ఫస్ట్ ఇండికేషన్ నేను టైప్ 1 డయాబెటీస్ అన్నాను, సెకండ్ ఇండికేషన్ టైప్ 2 లాంగ్ డ్యూరేషన్లో ఉన్నవాళ్ళు. కొన్ని ఇంటర్మీడియట్ డయాబెటీస్లు ఉంటాయండి, కొన్ని అంటే మీకు చెప్పిన కొంచెం మాలిక్యులర్ లెవెల్లో ఉంటుంది, వాటిలో కూడా వాటిని లాడా అంటాం. లాడా అంటే టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఉండేదే పెద్దవాళ్ళలో వస్తుంది, ఇనీషియల్గా బాగున్నట్టు కనిపిస్తుంది మనకి ఆ టాబ్లెట్స్, ఒక 5 ఏళ్ల తర్వాత ఇన్సులిన్ మీదకి వెళ్తారు, అది. ఆర్ మోడీ అంటాం, ఇవాళ రకరకాల వాటిల్లో కూడా మనం ఇన్సులిన్ వాడతాం అన్నమాట. అది ఇన్సులిన్ అంటే భయపడిపోతుంటారు ఇప్పటికి కూడా, అమ్మో ఇన్సులిన్ ఇస్తున్నారు నాకు చాలా పెద్ద షుగర్ ఉందేమోనని. అంటే మేడం ఇప్పుడు ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది సేఫెస్ట్ డ్రగ్ అండి, అది చెప్తే అర్థం కాదు ఎవరికి. మాకు యాజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ మమ్మల్ని అడిగితే ఏది బెస్ట్ డ్రగ్ అంటే నేను ఇన్సులిన్ అనే చెప్తాను, మీరు తీసుకోగలిగితే ఇన్సులినే పెడతాను. ఎందుకంటే ఇన్సులిన్ కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అయ్యే శాతం తక్కువగా ఉంటుంది, కిడ్నీ మీద ఏ రకమైన ప్రెషర్ పడదు ఇన్సులిన్ వల్ల. తర్వాత
లోపల ప్యాంక్రియాస్కి రెస్ట్ ఇస్తుంది. అంతే కదా, ప్యాంక్రియాస్ ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, అది ట్రై చేస్తోంది, ఎక్కువ రావాలనుకుంటుంది బట్ రాలేకపోతుంది. సో డైరెక్ట్ ఇన్సులిన్ ఇస్తే ప్యాంక్రియాస్కి రెస్ట్ అనమాట. సో అది భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడైతే ఇన్సులిన్కి వెళ్ళాలంటామో మాకు అర్థం అయిపోతుంది, అంటే మీకు ఇంకా తప్పదు, మాకెప్పుడు ఆ పేషెంట్ ఇంపార్టెంట్, వాళ్ళ షుగర్స్ తగ్గడం ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మేము సజెస్ట్ చేస్తాం. నేను బాగా కౌన్సిల్ చేస్తానండి, ఇన్సులిన్ ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరలీ నా పేషెంట్స్ అయితే అంత ఇబ్బంది పడరు, బట్ అదే నేను చెప్తున్నా కదా, ఏదైనా కౌన్సిలింగ్లోనే ఉంటుంది. అది భయపడాల్సిన అవసరమే లేదు. అసలు ఇన్సులిన్ ఇస్ ద సేఫెస్ట్. అంటే ఇన్ని ఒక 10 రకాల టాబ్లెట్స్ వాడి దానివల్ల మన గ్యాస్ట్రైటిస్ వచ్చి ఇంకేదో వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే కన్నా ఇన్సులిన్ సైడ్ ఎఫెక్ట్ లేదు, చక్కగా వాడుకోవచ్చు. షుగర్ అసలే రాకూడదు, డయాబెటీస్ లైఫ్లో రాకూడదు అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? లైఫ్లో రాకూడదు అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలండి. ఎవరెవరికి ఉంది ఓకే తెలిసిపోతుంది, ఓకే మనం రిస్క్లో ఉన్నామని. సెకండ్ ఏం చేయాలంటే ఇప్పుడు స్క్రీనింగ్ అన్నది ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు అర్లీ ఏజ్ 25 years దాటిన తర్వాత జస్ట్ స్క్రీన్ యువర్ సెల్ఫ్. మనకు టైం లేదు అనుకున్నా కూడా ఇయర్లీ వన్స్ టైం అయితే ఉంటుంది కదండి మన హెల్త్ కోసం. ఫస్ట్ మనం బాగుంటేనే వేరే వాళ్ళు బాగుంటారు. సో స్క్రీనింగ్ చేసుకోవాలి. దాంట్లో ఓకే షుగర్ లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటే కూడా బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బాడీ మాస్ ఇండెక్స్. అది సింపుల్, ఇప్పుడు అందరూ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, డాక్టర్సే చేసే అవసరం లేదు. సో బిఎంఐ అన్నది ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం ఏషియన్స్ కదండి, ఏషియన్స్కి ఎక్కువ కార్డియాక్ రిస్క్, ఎక్కువ షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనకి కట్ ఆఫ్స్ ఇంకా తక్కువ. మనకు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి 30 దాటితే ఒబేసిటీ, ఊబకాయం, 25 దాటితే ఓవర్ వెయిట్ అంట. మనలో 23 దాటితేనే ఓవర్ వెయిట్ బిఎంఐ అనేది, 25 దాటితే ఊబకాయం అంతే. సో చూసుకుని ఓకే నేను బాగానే ఉన్నాను అంటే అలాంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవడం, లేదు ఓవర్ వెయిట్లో ఉన్నాను అంటే రెడ్యూస్ చేసుకోవడం వెయిట్, అదొకటండి. తర్వాత మూడోది ఏంటంటే మనం కొంచెం వ్యాయామం అది ఇంక్రీజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, షుగర్ ఎర్లీగా ఉన్నా, వ్యాయామంతో ఏమవుతుందంటే రెసిస్టెన్స్ తగ్గి మనకి షుగర్లోకి వెళ్ళే ఇది తగ్గిస్తుంది అనమాట. యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అందరికీ చెప్తానండి. బికాజ్ మనం ఒక చోట కూర్చునే మనం లేచి పరిగెత్తే అవసరం లేదు మనకి ఎక్సర్సైజ్ చేయాలంటే. కూర్చుని అప్పర్ లింబ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని జాగ్రత్తలు, మనం తినే పద్ధతి మనకి తెలిసిపోతుంది కదా, మన రిస్క్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ షుగర్స్ తీసుకోకూడదు, మనం ఎక్కువ డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, ఒక క్వాలిటీ ఆఫ్ ద మీల్ చేంజ్ చేసుకోవాలి, ఫైబర్ పెంచాలి, అవి చేసుకోవాలి. ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగిపోయిందండి, యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఓపెన్ చేస్తేనే మీకు అసలు ఏం తినాలి ఏంటి అందరు చెప్పేస్తున్నారు. సో ఐ థింక్ అవేర్నెస్ హెస్ ఇంక్రీజ్డ్. అండ్ మనం అలా చూసుకుంటే ఐ థింక్ షుగర్ కంప్లీట్గా రాదు అని చెప్పలేను, డిలే చేసుకోవచ్చు. అంటే 10 ఏళ్ళు డిలే చేయొచ్చు, ఆర్ వచ్చింది ఏదో మైల్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది, అలా అనమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. షుగర్తో పాటు చూస్తే చాలా మందిలో బీపీ కూడా ఉంటుంది. బీపీ, షుగరు, ఇంకా బీపీ మందులు, షుగర్ మందులు రెండూ ఉంటాయి. బీపీ అనేది అంటే దీనివల్లే వస్తుంది, ఈ ఏజ్లో వస్తుంది అనడానికి ఏమైనా ఉంటుందా? బీపీ కూడా నేను చెప్పినట్టు జీవన శైలికి సంబంధించిన ఇది డిసీజేనండి. సో మనం వెయిట్ గెయిన్ అవుతున్నా మనకి షుగర్కి ఎలా చెప్తామో రక్తపోటుకు కూడా అంతే. జెనెటిక్స్ మన ఇంట్లో ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వెయిట్ గెయిన్ అయితే షుగర్ వస్తుంది. అందుకని షుగర్ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 40 to 50% కలిపి ఉంటాయండి, అసోసియేషన్, కోరిలేటెడ్ అనమాట రెండు. సో షుగర్, రక్తపోటు రెండు వస్తాయి 50%. అలాగే కొలెస్ట్రాల్ కూడా 50% మందిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో అల్టిమేట్గా వీటన్నిటికి కూడా సేమ్ థింగ్ అండి, నేను చెప్పినట్టు స్ట్రెస్, మన జీవనశైలి, జెనెటిక్స్, వెయిట్ మెయింటెనెన్స్, అదనమాట. ఓకే, అంటే బీపీ వచ్చిందంటే ఇది తగ్గదు, ఇలాగే ఉంటుందంటారు. బీపీని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చా? ఎప్పటికైనా ట్యాబ్లెట్స్ పూర్తిగా మానేసే అవకాశం ఉంటుందా? అలా కూడా చూస్తామండి మేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షుగర్, బీపీ మైల్డ్గా వచ్చింది అనుకోండి, దానికి అర్థమే జెనెటిక్గా రిస్క్ ఉన్నట్టు. ఏమి లేని వాళ్ళకి రావు. సో అది వచ్చినప్పుడు కొంతమంది ఒక ఫేజ్లో కొంచెం స్ట్రెస్ పెరగచ్చు వాళ్ళలో, ఆర్ లైఫ్ స్టైల్ బాగాలేదేమో ఆ ఫేజ్లో, మేబీ బాగా టూ మచ్ ఆఫ్ మనం బయట తినడం కానీ, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, ఆర్ యాడెడ్ సాల్ట్ మనకి బయట దొరుకుతాయి కదా ఫ్రోజన్ ఫుడ్స్, యాడెడ్ సాల్ట్, ఆ టైంలో మేము చూస్తామండి యంగ్గా ఉన్న వాళ్ళల్లో కూడా. వన్స్ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని డైట్ చేంజ్ చేసుకున్న వాళ్ళలో తీసేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా సరే షుగర్కి ఉన్నట్టే బీపీ కూడా అంతే, కొంచెం అర్లీ స్టేజ్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే మన మెడిసిన్ అనేది రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఎస్ మ్యామ్. మ్యామ్ ఇంకా థైరాయిడ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. అది చిన్న పిల్లల నుంచి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది.
అంటే ఎన్ని ఏళ్ళకి అంటే ఒక 10 ఇయర్స్ వచ్చిన పిల్లల నుంచి మనం థైరాయిడ్ టెస్ట్ చేయాలా? ఎందుకు ఇంత థైరాయిడ్ అనేది వస్తూ ఉంది? థైరాయిడ్ ఇప్పుడు ఏంటంటేనండి, థైరాయిడ్ కూడా మల్టిపుల్ జీన్స్, షుగర్ కానీ థైరాయిడ్ కానీ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఒక జీన్, అంటే వీటికి జెనెటిక్ టెస్ట్ కూడా చేయము మేము. ఎందుకు చేయము అంటే మనం పట్టుకోలేము ఆ జీన్ని. మల్టిపుల్ జీన్స్ ఉంటాయి, అవి మనకి పాస్ అవ్వడం కూడా మన ఇన్సిస్టర్స్ నుంచి మల్టిపుల్గా ఒకళ్ళకి రావచ్చు. ఇప్పుడు మన ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళకి ఆల్మోస్ట్ అది 60 to 70% వరకు ఇన్హెరిట్ చేస్తారు. మిగతా వాళ్ళు మేబీ 20% ఇన్హెరిట్ చేస్తారు. వాళ్ళల్లో ట్రిగర్, నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఇస్ ద ట్రిగర్ అనగానే ఈ 20-30% వాళ్ళు కూడా రావచ్చు. సో మనం పట్టుకోవడం చాలా కష్టం. సో థైరాయిడ్తో ఏమైపోతుందంటే ఈ మధ్యన అది థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ అండి. ఇప్పుడు ఇవన్నీ మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ కదా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నది. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఉండే షుగర్ లాగే థైరాయిడ్ కూడా 95% ఇప్పుడు వచ్చేది ఆటో ఇమ్యూన్. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన అవయవాల మీద మన ఒంట్లో ఉన్న కణాలే దాడి చేస్తాయి. సో సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఇవన్నీ స్ట్రెస్తో పెరుగుతాయండి. దాని స్టడీస్ కూడా ఉన్నాయి. అందుకనే థైరాయిడ్ అన్నది డెలివరీ తర్వాత చాలా మందికి బయటపడుతుంది. డెలివరీ వరకు ఏం ఉండదు. డెలివరీ అయిపోయిన ఒక 1 to 3 monthsలో థైరాయిడ్ అన్నది వచ్చేస్తుంది చాలా మందికి. సో స్ట్రెస్ పెరిగింది. ఈ జీన్స్ అన్నది నేను చెప్పాను కదా, జీన్స్లో కూడా మీకు నేను ఏం చెప్పాలంటే ఎవరికి తెలియంది ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ అని కూడా తయారవుతాయండి. ఈ ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ ఏంటంటే మనకు వచ్చే జీన్స్ కాదు, అవి మేము చదువుకున్నప్పుడు ఈ ఎండోక్రైనాలజీ ఏదైతే ఉందో మా ప్రొఫెసర్ చెప్పేవారు, బాటర్స్ హైపోథసిస్ అని ఒకటి ఉంటుందండి. అది ఏం చెప్తుందంటే గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే ఆ తల్లి తినే ఫుడ్, ఏదైతే ఫుడ్ చైల్డ్కి వెళ్తుందో దాని ద్వారా కూడా ఆ చైల్డ్లో జెనెటిక్ ప్రోగ్రామింగ్ అన్నది జరిగిపోతుంది. సో కొంచెం ఇంతకు ముందు అంటే మన పాత జనరేషన్ అప్పుడు అంత మెటర్నల్ న్యూట్రిషన్ సరిగా లేనప్పుడు ఆ చైల్డ్లో జెనెటిక్ ప్రోగ్రామ్ అయిపోయి ఉండదు. ఆ చైల్డ్ ఎప్పుడైతే బయటపడతారో ఎక్సెస్ ఫుడ్కి అలవాటు పడితే గనక, ఎక్సెస్ ఫుడ్ అది హార్మ్ఫుల్ అయిపోతుంది అనమాట చైల్డ్కి. సో వాళ్ళకి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు అదే అంట, లో బర్త్ వెయిట్ చైల్డ్ ఎవరైతే ఉంటారో, లో బర్త్ వెయిట్ అంటే దాని చాలా కారణాలు ఉంటాయి. మదర్ న్యూట్రిషన్ బాగాలేదనో, ఆర్ వేరే ప్లాసెంటల్ ఫ్యాక్టర్స్, బీపీ ఉందనో, ఆ చైల్డ్ బాడీ జెనెటిక్స్ అన్నది ఇట్ ఈస్ మేడప్ అండి ఆ ఎన్వైరన్మెంట్కి. బయటికి ఇప్పుడు రాగానే మనకి ఫుడ్ ఈజీలీ అవైలబుల్ అయిపోయింది. సో ఇంత హై ఫుడ్ అన్నది ఎక్స్పోజ్ అవ్వగానే లో బర్త్ వెయిట్ కిడ్సే ఒబేసిటీకి వాళ్ళకి చాలా రిస్క్ అనమాట, నార్మల్ బర్త్ కన్నా. సో ఇవన్నీ జెనెటిక్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. సో మనకి జనరేషన్ టు జనరేషన్ మన ఎక్కువ అంటే ఇది అంత అన్నెసరీ, మనకి ఇంత కార్బోహైడ్రేట్స్ అన్నది అన్నెసరీ. ఎందుకంటే పాతకాలంలో ఇంత ఉండేది కాదు, వాళ్ళు బాగా పనిచేసేవారు. సో బాడీ అన్నది అలా అలవాటు అయిపోయింది, బాగా నడవడం, బాగా పనిచేయడం. మనం తీసుకునే ఫుడ్ కూడా అప్పుడు నేను చెప్పాను కదా మీకు, హై ఫైబర్ ఫుడ్ అది తీసుకునేవారు. ఇప్పుడు మనం సడన్గా ఇంత ఫుడ్, ఇన్ని అవుట్లెట్స్ ఓపెన్ అయిపోయి చైల్డ్ కూడా ఎక్స్పోజ్ అయిపోతున్నారు. సో దానికి ఏంటంటే ఎపిజెనెటిక్ చేంజెస్, అంటే అవి వేరే రకమైన జీన్స్, అవి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా జెనెటిక్స్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఇప్పుడు లో బర్త్ వెయిట్ ఉన్న బేబీస్ వచ్చారు అన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక చాలా ఫుడ్ పెడతాము, అప్పుడు అలా పెట్టకూడదని చెప్పాలండి. సో లో బర్త్ వెయిట్ కిడ్స్ కి నేను మీకు చెప్పినట్టు వాళ్ళ జెనెటిక్ ప్రోగ్రామింగ్ ఒక విధంగా ఉంటుంది. సో మేము చెప్తాం, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారండి, ఒబేసిటీతో వస్తారు కదా, చిన్నపిల్లలు ఉబకాయం. లో బర్త్ వెయిట్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడు ఫస్ట్ మదర్కి చెప్పాలి, ఓవర్ ఫీడ్ చేయొద్దు చైల్డ్ని. చైల్డ్ నార్మల్ వెయిట్లో ఉంటే చాలు, ఎదుగుదల ఉంటుందో లేదో చూసుకోండి అంతే. వెయిట్ మా బాబు బాగా లావ్ అయిపోవాలి, చాలా సన్నంగా ఉంటారంటే ఎందుకు, నార్మల్ వెయిట్ ఉంటే చాలు కదా, ఏం చేస్తారు, అది ఒబేసిటీ వల్ల హెల్దీ వెయిట్ ఉంటే చాలు. సో వాళ్ళకి ఎక్కువ మన న్యూట్రిషన్ పెట్టేస్తే వాళ్ళల్లో పిల్లల్లో ఊబకాయం, ఆడవాళ్ళల్లో చిన్నపిల్లల్లో పీసీఓడీలు, 15 ఏళ్లకే పీసీఓడీలు, ఇవన్నీ చూస్తున్నాం మేము. అది పీసీఓఎస్ అనేది అసలు చాలా పెద్ద ప్రాబ్లం. సో అది అంటే ఏ హార్మోన్ చేంజ్ వల్ల అది అలా వస్తుంది? పీసీఓఎస్ కూడా జెనెటిక్కేనండి. సో దాంట్లో కూడా ఇలాగే సేమ్ మల్టిపుల్ జీన్స్ ఉంటాయి. బట్ నేను చెప్పినట్టు ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ చాలా ఎక్కువైపోయిందండి పిల్లల్లో. అంటే మీరు మన డేటా కనుక చూస్తే డయాబెటీస్ ఒక 2 times పెరిగితే ఒక 10 ఏళ్ల నుంచి మన ప్రివిలెన్స్ అన్నది, ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ 3 times పెరిగిపోయిందండి. సో
నేను మీకు చెప్పినట్టు చిన్నపిల్లల్లోనే అంత వెయిట్ అది ఉందంటే మరి వాళ్ళ ప్యూబర్టీకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా. ప్యూబర్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ లైఫ్ ప్యూబర్టీ అన్నది. సో దాంట్లో ప్యూబర్టీ అంటే ఏంటి అంటే మన హార్మోన్స్, ఈ సెక్స్ హార్మోన్స్ మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఏదైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళలో అర్లీగా సిగ్నల్ వెళ్ళిపోతుంది మన బ్రెయిన్కి, ఇంకా ఇది టైమ్ ఇప్పుడు ప్యూబర్టీ రావడానికి అన్నది, అందుకనే అర్లీగా చూస్తున్నాం అన్నమాట. అది వీటన్నిటికీ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చినా దానికి ఒక మూల కారణం, ఒక రూట్ కాజ్ ఏదంటే ఒబేసిటీ ట్రిగ్గర్. నేను చెప్పినట్టు మీకు ఆ ట్రిగ్గర్ అన్నది, ప్లస్ నేను చెప్పాను కదా మన అన్ఫార్చునేట్లీ మనం అందరం కూడా ఈ ఎపిజెనెటిక్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని జనరేషన్స్ గా మనం అందరం వీఆర్ ఎక్స్పోజ్ టు ఇట్ అండి. సో బరువు పెరగకూడదంటే వీళ్ళకి ఇలాంటి డైట్ ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా ఒక ర్యాండమ్గా ఒక యూనివర్సల్గా జనరల్గా ఒక డైట్ ఉంటుంది అంటే ఎట్లా ఉండాలి మ్యామ్? అది ఏమైనా WHO చెప్పడం కానీ లేదంటే చెప్పడం జరిగిందా అసలు ఇలాంటి డైట్? అదే మేము చెప్పినట్టు నేను ఇనీషియల్ ఫస్ట్ మీకు చెప్పాను కదా ప్లేట్ మెథడ్ అన్నది అయితే ఇట్ ఈస్ గివెన్ బై IDA అండ్ మేము ఇచ్చే డైట్ చార్ట్స్లో కూడా మొత్తం బొమ్మలు అవన్నీ వేసి ఇస్తామండి. ఇటువంటి డైట్ అని చెప్పలేము, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్స్ ఉన్నారనుకోండి, మనం ఒక రకమైన డైట్కి అలవాటు పడి ఉన్నాం. మనం సడన్గా మీరు రోటీకి షిఫ్ట్ అయిపోండి ఇది అది అంటే కుదరదు. నార్త్ ఇండియన్స్ కూడా అంతే. సో ఇప్పుడు వీళ్ళే కాదు, వెస్టర్న్, ఇప్పుడు వెస్టర్నైజేషన్ వాళ్ళకు వెస్టర్న్ కంట్రీస్లో కూడా అయిపోయింది కదా షుగర్ అది. సో మనం బాడీ ఏదైతే అలవాటు పడ్డామో అదే మీల్ ఇన్ లిమిట్, ఫైబర్ ఇంక్రీజ్ చేసుకుని, సాలెడ్ అంటే మనం తినే కూరగాయలు అది ఇంక్రీజ్ చేసుకుని, కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఇంటి చేసుకుని ఆ ప్రపోర్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఒబెసిటీ వస్తే, ఊబకాయం వస్తే తగ్గించడానికి వచ్చిన ఇంజెక్షన్స్ అనేవి పనిచేస్తాయి? డెఫినెట్గా పనిచేస్తాయి, డెఫినెట్లీ. సో భయపడాల్సిన పని అయితే లేదు, కానీ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మీకు ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఒక లక్షణం ఏముంటుందంటే ఎపిటైట్ అనేది తగ్గుతుందండి. సో ఆటోమేటిక్గా మనకి ఆ ఎపిటైట్ సెంటర్ మీద ప్రభావం చేస్తాయి ఈ ఇంజెక్షన్స్. ఎపిటైట్ అనేది తగ్గుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఈ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళలో నేను ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చెప్తానండి. సో ఎండోక్రైన్ అంతా బాగుండాలి, ఈ సిస్టమ్ అంతా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ డీస్ట్రెస్ అండి. అది నేను చెప్పలేను, అది ఇట్ ఈస్ ఈజీ టు సే దెన్ డన్, అంతే కదా. ఇప్పుడు నాకు తెలుసు స్ట్రెస్ తీసుకోకూడదని, బట్ నాకు తప్పదు. మీదైనా అంతే, ప్రొఫెషన్, సో ఎవరిదైనా అంతే. బట్ నేనేమంటానంటే అట్లీస్ట్ 1 hour ఇన్ అ డే అండి, 1 గంట అట్లీస్ట్ యోగా చేయడము, అంటే మన కోసం మనం టైం తీయాలండి. ఒక 1 hour, 1 hourలో మీరు బ్రిస్క్ వాకింగ్ చేస్తారో, లేదా నేను వెళ్ళిపోయి స్విమ్మింగ్ చేస్తాను, లేదంటే నేను హాయిగా ఒక్కదాన్నే ఉండి యోగా చేసుకుంటాను. సో 1 hour మనకి మనం ఉన్నప్పుడు మన హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం, స్ట్రెస్ అన్నది ఉండదు. సో ఫస్ట్ డీస్ట్రెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను చెప్పినట్టు మీకు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం, మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత మెయింటైన్ చేయాలి. అండ్ మనం తినే పద్ధతి మార్చుకోవడం, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయండి రోల్. ఎందుకంటే హార్మోన్స్ అన్నది చాలా డిఫికల్ట్ అండి, మన ఈజీ కాదు. హార్మోన్స్ దే మెయింటైన్, మొత్తం మెటబాలిజం మెయింటైన్ చేస్తాయి అవి. అది ఒబెసిటీ వచ్చినప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఇద్దరు హెల్ప్ తీసుకోవచ్చండి, ఇద్దరు హెల్ప్ తీసుకోవచ్చు. డైటీషియన్స్ కూడా వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు, డైట్స్ ఇస్తారు, అది మనం ఫాలో చేయొచ్చు. ఏదైనా సరే మనకు రకరకాల డైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది, మెడిటేరియన్ డైట్కి షిఫ్ట్ అవ్వమంటారు. మనం తినగలమా మెడిటేరియన్ డైట్? తినగలమా మనం? ఆలివ్ ఆయిల్తో చేసినవి ఇవన్నీ, అది బెస్ట్ డైట్ యాక్చువల్గా. మెడిటేరియనియస్ కైండ్ ఆఫ్ డైట్ ఇస్ బెస్ట్, అందుకని అక్కడ మనం ఎక్కువ చూడం ఇవన్నీ డయాబెటీస్ అవి. సో మన న్యూట్రిషనిస్ట్ వాళ్ళు మనకి ఏం ఫుడ్ తీసుకుంటామో, ఎన్ని క్యాలరీసో ఫిక్స్ చేసి ఇస్తారు. అది ఎక్కువ రోజులు మనం కంటిన్యూ చేయలేము. సో నేనేమంటానంటే ఫస్ట్ ఒబేసిటీ ఉందంటే ఫస్ట్ గో అండ్ కన్సల్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్, డాక్టర్ని కన్సల్ట్ చేయండి, న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయండి, మీ ఇష్టం అది. కన్సల్ట్ చేయండి, ఏదో ఒక డైట్ ఫాలో చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్, బాగానే పనిచేస్తుందంటే కంటిన్యూ చేయండి, అంతే. అంటే మన ఈ ఫిక్స్ డైట్ అని ఇవ్వలేము, ఎవ్వరు కూడా అది సస్టైన్ కాదండి. మొన్న మీటింగ్లో కూడా మాకు అయింది డిస్కషన్, ఈ ఒబేసిటీ డ్రగ్స్ ఉన్నప్పుడు మనం చెప్తాం పేషెంట్కి లైఫ్ స్టైల్ చేయండి, ఎన్ని రోజులు చేయగలుగుతారు, వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంది, వాళ్ళ జీవితం ఉంది, స్ట్రెస్ ఉంది. సో ఏదైతే మనకి కన్వీనియంట్గా ఉంటుందో అది కంటిన్యూ చేయాలి మనం ఎక్కువ రోజులకి. అది ఇప్పుడు మైదా, షుగర్, వైట్ షుగరు, మైదా, వైట్ రైస్, సో వైట్ సాల్ట్ ఇలా చెప్తారు కదా మ్యామ్, నిజంగానే ఇవి అంత డేంజర్ ఫుడ్సా? అంతేనండి. సో ఎనీథింగ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్ ఇస్ నాట్ గుడ్, అది మనం తెలుసుకోవాలి. తర్వాత పాలు వస్తే కనుక పాలకి అసలు 25 years దాటిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు వచ్చే మన పాలకి అసలు అవసరం లేదని చెప్తాం.
మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోమని చెప్తున్నాం మేము. అంటే మజ్జిగ కానీ పెరుగు కానీ ఇవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కల్తీ అన్నది ఎక్కువైపోయిందండి. మనం వీ కెనాట్ ఎస్కేప్ ఇట్ అండి. ఎందుకంటే మనం అక్కడ ఉండి చూడట్లేదు ఆ ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి మనకి తెలియదు. మనకు దగ్గరకు వచ్చే ప్రోడక్ట్ కంప్లీట్లీ అనవేర్ మనం అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. మిల్క్ దాంట్లో ఒకటి చాలా మనకి డౌట్ఫుల్ ఇదండి. సో అది ఎలా ప్రాసెస్ చేస్తున్నారని తెలియదు అన్లెస్ అంటిల్ మనం ష్యూర్ అయితే తప్పితే. సో పిల్లల్లో డెఫినెట్లీ మిల్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో కూడా షుగర్ సాల్ట్ అనవసరం. సాల్ట్ అన్నది మనకి ఎంతవరకు కావాలో అంతవరకే. మన ఏంటి దేనికి కావాలి మనకి సాల్ట్ జస్ట్ ఆ టేస్ట్ వచ్చేంత వరకు. తర్వాత సోడియం ఉంటుంది. సోడియం చాలా ఇంపార్టెంట్ కదా. మన డిహైడ్రేషన్ ఉన్నప్పుడు సాల్ట్ తీసుకోమంటాం. ఆ సోడియం మినిమం మనకి కావాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో యాడెడ్ సాల్ట్ అయిపోయింది. సో అంత అవసరం లేదు, వాడాల్సిన అవసరం లేదు అసలు. యాడెడ్ సాల్ట్ అనేది చాలా డేంజరస్ అండి. మనం కుక్ చేస్తున్నప్పుడే మీల్లో మనకి మినిమం ఎంత కావాలో అప్పుడే వేసుకోవాలి అంతే. తర్వాత షుగర్ అయితే అసలు చెప్పమండి. పిల్లల్లో కూడా అసలు షుగర్ ఆపేయమని చెప్తున్నారు ఇప్పుడు. సో టూ మచ్ ఆఫ్ వైట్ రైస్ బాగా పాలిష్ చేసింది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బై ద బాడీ. అది అంత ఎనర్జీ మనకి వేరే వాటితో కూడా వస్తుంది. ఇమీడియట్ ఎనర్జీ కన్సంప్షన్ అవి తీసుకునే అవసరం అయితే లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ వచ్చాయి కదా వాటికి. ఇప్పుడు వైట్ సాల్ట్ కి పింక్ సాల్ట్ వాడమంటున్నారు. వాడుకోవచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం థైరాయిడ్ డీల్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఇస్తాయి. సో థైరాయిడ్ కి ఏంటంటేనండి అయోడిన్ అన్నది చక్కగా వెళ్ళాలి ఒంటికి ఎంతైతే కావాలో. డైలీ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఉంటుంది. సో దానికి తగినట్టు తీసుకోవాలి. వైట్ సాల్ట్ లోనే ఉంటుంది అయోడిన్. ఇట్ ఈస్ వెల్ అయోడైజ్డ్. కావాలంటే లో సోడియం సాల్ట్కి వెళ్ళొచ్చు మనం. వైట్ సాల్ట్లో కూడా లో సోడియంది దొరుకుతుంది మనకి. సో అలా థైరాయిడ్ డీల్ చేస్తున్నప్పుడు అయోడిన్ అనేది బాగా వెళ్ళాలండి. అంటే ఎక్సెస్గా కూడా కాదు, ఎక్సెస్గా ఉంటే వేరే రకం వస్తాయి. సో డైలీ ఎంత కావాలో అంత మనకి తీసుకోవాల్సి వస్తుంది థైరాయిడ్కి కూడా. షుగర్కి ఆల్టర్నేటివ్ అంటే షుగర్కి ఆల్టర్నేటివ్ మనం మినిమంగా తీసుకుంటాము మేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ కాఫీ వన్స్ డైలీ ఈజ్ ఇనఫ్. ఓకే, సో 1 to 2 cups పర్ డే పర్వాలేదండి. ఎవ్రీ టైం దాంట్లో నేను పాలు వేసుకుంటాను, దాంట్లో షుగర్ వేసుకుంటానంటే ప్రాబ్లం వస్తుంది. బ్రౌన్ షుగర్ వాడచ్చు. సో వన్స్ డైలీ తీసుకుంటానంటే దాంట్లో మిల్క్తో కూడా పర్వాలేదు. దాంట్లో తాటి బెల్లం కానీ, బికాస్ బెల్లం ఈ బ్రౌన్ షుగర్లో సేమ్ షుగర్ లాగే, కాకపోతే వీటిలో కొంచెం పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. అండ్ సో కొంచెం తాటి బెల్లం, బ్రౌన్ షుగర్ ఆల్టర్నేటివ్ అండి. అది వన్స్ పర్ డే. ఎవ్రీ టైం నేను అదే చేస్తాను అంటే అది కూడా అల్టిమేట్ గా షుగర్ కిందే అవుతుంది. క్వాంటిటీ మ్యాటర్స్ అక్కడ. క్వాంటిటీ మ్యాటర్స్. అండ్ ఇప్పుడు మేము 2 spoons బెల్లం కలుపుకుంటా అన్నప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 spoon ఆఫ్ వైట్ షుగర్. సో అది తర్వాత అంతేనండి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా ఉన్నాయి కదా, దాంట్లో స్టీవియా అన్నది యూజ్ చేయొచ్చండి కొంతవరకు. బట్ లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు వాటి మీద కూడా. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద స్టడీస్ చేశారు కొంచెం క్యాన్సర్ రిస్క్ వచ్చిన యానిమల్ స్టడీస్లో. అవి 15 years దాటి స్టడీస్ అన్నవి లేవు. సో మనకి లాంగ్ టర్మ్గా వాటి సేఫ్టీ కూడా తెలియదు అనమాట. ఇంకా వైట్ రైస్ అయితే సింగిల్ పాలిష్ రైస్ అయితే బెటర్. సో మిల్లెట్స్ ట్రై చేయొచ్చు. మిల్లెట్స్ ట్రై చేయొచ్చు, కిన్వా ట్రై చేయొచ్చు. క్వినోవా కూడా మిల్లెట్సే కదా. అది కూడా అంతేనండి. ఏదైనా సరే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అదనమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ లిస్ట్ అనేది ఎంత ఉంది, ఎట్లా తగ్గించుకోవాలి, మన ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, సో అది మంచిగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. సిరీస్ కంటిన్యూ చేద్దాం మనం. సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.